గుడ్ మార్నింగ్ లీడర్స్. ప్రతి ఒక్కరికి మన వెస్టేజీల పనిచేసే ప్రతి డిస్ట్రిబ్యూటర్కి ధన్యవాదాలు. సార్ ఇది వచ్చేసి నిడుగుర్తి గ్రామము, ఉట్కూరు మండలం. ఇది కృష్ణయ్య చేను, కాట్రేమూల కృష్ణయ్య చేను. సార్ వచ్చేసి ఇది మొత్తం మన వెస్టేజీ ప్రొటెక్ట్ వాడిన చేను ఈ విధంగా ఉంది. చూడండి సార్, ఒకసారి చూస్తే అర్థమవుతుంది మీకు. ప్రతి ఒక్క లీడర్స్కి, ప్రతి ఒక్క రైతుకు విన్నపం. సార్ ఇది వాడిన చేను సార్, ఇది ఇలాగుంది. చాలా మంచిగా వచ్చింది చెట్టు, సూపర్ వచ్చింది సార్, సూపర్ వచ్చింది. మెత్త లేత ఆకు వచ్చింది సార్. ఎక్కువ రోజులు కాలేదు సార్, కరెక్ట్ శుక్రవారం కొట్టిండు మందు. ఆ మందు కొట్టిన రోజు మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు చేను అయిపోయింది మందు కొట్టుకాము. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకే వర్షం వచ్చింది. వర్షం అంటే కూడా చిన్న వర్షం కాదు, భారీ వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చినా కూడా రిజల్ట్ అనేది 6 రోజులకు 5 రోజులకే మనకు ఇటువంటి రిజల్ట్ వచ్చింది. చేను చాలా చక్కగా ఉంది. చూడండి లీడర్స్, చూడండి రైతులారా, ప్రతి ఒక్కరు కూడా మన వెస్టేజ్ మందులు వాడండి. చేను బాగుంటుంది, మనం బాగుంటాం, దిగుబడి బాగా వస్తుంది. చూడండి సార్, ఇట్లా ఉంది చేను. అదేవిధంగా సార్ ఇంకోటి కూడా ఉంది, పక్కనే ఇది 4 ఎకరాల చేను, ఇది వాడిండు. ఇంకో చేను ఆయనదే, అదే రైతుది. ఇవతల ఇంకొక 4 ఎకరాలు ఉంటుంది. చూడండి సార్, ఇది 4 ఎకరాల చేను. ఇది అంటే ఈ చేనుకి అసలు మందులు వాడలేడు సార్. దీనికి మన వెస్టేజ్ మందులు వాడలేదు, అంటే బయటి మందులు వాడిండు. బయటిది ఫర్టిలైజర్ అనేది బయటిది వాడిండు, మసాలా కానీ మందు కానీ బయటిది వాడిండు సార్. ఇది అదే రైతుది చేను, ఇది కూడా. ఈ చేను ఇలా ఉంది సార్. ఇక్కడ తన చేనులోనే తనకు డిఫరెన్స్ ఉంది సార్. ఆ రైతు చాలా సంతోషపడుతున్నాడు మన వెస్టేజ్ మందులు వాడినందుకు, చాలా చక్కగా వచ్చిందని చెప్పి. సార్ ఇట్లా ఉంది సార్, ఇది అంటే వాడని చేను. ఇది మన వెస్టేజ్ మందులు వాడని చేను. ఈ పొలం ఇట్లా ఉంది, చెట్టు ఈ విధంగా ఉంది. ఇది మేరా సార్, ఇది మధ్యలో గిర్సు. ఇది మనం పోయేది మధ్యలో గిర్సు. ఈ గిర్సు అంతవరకు ఉంది సార్. చూడండి సార్ ఎట్లా డిఫరెన్స్ ఎట్లుందో. ఇది కొట్టన్ చేను, మన వెస్టేజ్ మందులు వాడని చేను, బయటి ప్రొటెక్ట్ వాడిన చేను. ఇది ఈ మేర కానుంటి, ఈ ఒడ్డు కానుంటి, గెర్సు కానుంటి, ఇక్కడ మన వెస్టేజ్ మందులు వాడిన చేను. ఇది సార్ ఇలా ఉంది సార్, ఇలా ఉంది. రైతు ఇదే రైతు, ముఖం చూపి. ఇదే సార్ వాడింది కూడా. ఆల్రెడీ మన వెస్టేజ్లో జాయిన్ అయ్యిండు సార్. సంతోషపడుతున్నాడు ఈరోజు చూసి. సార్ ఈ విధంగా ఉంది సార్, ఇది మన మందులు వాడిన చేను ఈ విధంగా ఉంది. మన ఆర్గాన్ వాడిన చేను ఈ విధంగా ఉంది సార్. ఇంకా బాగుంది సార్. ఇంకా అక్కడ ఇంకా తక్కువ అంత ఇది లేనాక చూస్తున్నాం మేము. ఆ పైకి పోయిన తర్వాత ఇంకా చాలా సూపర్ ఉంది సార్ చేను. చాలా అంటే చాలా. కానీ ప్రతి ఒక్క రైతు కూడా గమనించాలి. చెట్టు ఇంతవరకు ఉంది సార్ మాకు. ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఇంతవరకు ఉంది. అంటే మోకాల పైనకి అవుతుంది సార్ మాకు. ఇట్లా దేనికి వస్తుంది, ఇట్లా కాడుతుందే, కాడుతుంది. దాదాపు ఇప్పుడు 3 ఫీట్ల వరకు ఉంది సార్ చెట్టు ఇప్పుడే. ఈ విధంగా ఉంది సార్. చూడండి సార్, ప్రతి ఒక్కరు బయటి ప్రొడక్ట్ వాడి మోసపోకండి. ఇంతవరకు చాలా మోసపోయినాం మనం. దిగుబడి లేక పెట్టుబడి ఎక్కాయి, చాలా మోసపోయినాం. మళ్ళీ కూడా అదే మోసం వద్దు. ఇప్పుడు చాలా అవకాశం ఉంది మనకు. మన వెస్టేజ్ అని మనకు ప్లాట్ఫారం దొరికింది ఒకటి, ఫాలో అయిదాం. మనం బాగుపడదాం, ఇతరులను కూడా బాగుపడడానికే చేద్దాం సార్. చూడండి సార్, ఇది కానీ టాక్ చాలా పెద్దగా ఉంది. 4 ఎకరాలు కదా, చాలా పెద్దగా ఉంది.
చూడండి సార్, ఇలా ఉంది సార్. ఆరు రోజులకు 5 రోజులకి ఇంత రిజల్ట్ సార్ ఇది. కానీ మాకు ప్రకాష్ సార్ చాలా అవకాశంగా కరెక్ట్ ఆలోచించి రాసిచ్చిన మందులు ఇవి. చెప్పిండు, తను ఫోన్ ద్వారా చెప్తేనే మేము తీసుకొచ్చినాం మీ మందులని. కానీ ఎంత అనుభవంతో చెప్తున్నాడో మన లీడర్స్, మన అప్లయర్, వాళ్ళకు పెద్ద ధన్యవాదాలు. మరీ థ్యాంక్స్ చెప్పాలి. మన అప్లయర్ అంటే ఒక దేవునితో సమానం. కానీ ఎందుకంటే మా చేను ఇట్లా వచ్చింది కాబట్టి, మా ఊర్లో ఇట్లా వచ్చింది కాబట్టి మా రైతు సంతోషపడుతున్నాడు. కానీ అటువంటి వ్యక్తి మాకు చెప్పాలంటే కూడా చాలా ఇది ఉంది, చాలా సంతోషపడుతున్నాం. సార్ ఈ విధంగా ఉంది సార్ ఇక్కడ. మన వెస్టేజీ ప్రొటెక్ వాడిన చైన్ ఇది. ఈ విధంగా రిజల్ట్ వచ్చేసింది. కానీ ఇక పోతూ మొత్తం కంప్లీట్ వరకు మన వెస్టేజీ మందులుగానే వాడితే దిగుబడి కాదు, చెప్పలేంత దిగుబడి వస్తుంది కంపల్సరీ. రైతు చాలా సంతోషపడుతున్నాడు, చాలా అంటే చాలా. నేను తప్పు పని చేసిన ఆనా దగ్గర కూడా పెట్టేది ఉండే నేను అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు మా దగ్గర, మేము చేను దగ్గరకు వస్తే చూడండి సార్, ఇలా ఉంది.